నమస్కారం, న్యూస్ విషన్కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ఉలిక్కిపడ్డ శ్రీలంక, తెరపైకి ఎల్టీటీఈ ప్రభాకర్ కూతురు. దేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్, మధ్యప్రదేశ్లో ఏర్పాటు. ఏపీలో తీవ్రంగా తుఫాను ప్రభావం, అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. తిరుపతిలో సహాయక చర్యల్లో పాల్గొన్న డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, కమిషనర్ హరిత. ఆడుదాం ఆంధ్రకు అపూర్వ స్పందన, మంత్రి రోజా వెల్లడి. ఫ్రస్ట్రేషన్ లో పవన్ కళ్యాణ్, తెలంగాణ ఎన్నికల్లో డిపాజిట్ల గల్లంతు, పోటీ చేసిన 8 స్థానాల్లో తిరస్కరించిన ఓటర్లు. ముక్కంటి సేవలో విదేశీయులు, జర్మనీ నుంచి శివయ్య ఆశీస్సులకు క్యూ కట్టిన భక్తులు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారి ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను కారణంగా సోమ, మంగళవారాల్లో జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండాలని, అలాగే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి సూచించారు. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. మిచాంగ్ తుఫాను ఈ నెల 4న నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉండడంతో అధికారులు సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. సహాయక చర్యల్లో ఎలాంటి లోటు ఉండకూడదని, అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టేందుకు తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లను సిద్ధంగా ఉండాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు. కాగా అటు పెద్ద సంఖ్యలో కేంద్ర ప్రభుత్వం రైళ్లను రద్దు చేసింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 140కి పైగా రైళ్లను రద్దు చేసినట్లు సిపిఆర్ఓ సిహెచ్ రాకేష్ తెలిపారు. తుఫాను తీరం దాటనున్న నేపథ్యంలో డిసెంబర్ 3 నుంచి 6వ తేదీ వరకు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రోజు నుంచి 5వ తేదీ దాకా కూడా హెవీ రెయిన్స్ ఉంటున్నాయి. అదేవిధంగా 50 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రజలెవరూ అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సో ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన పని లేదు. ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటుంది. కాకపోతే మనం కూడా మన జాగ్రత్తలు ప్రజలందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా 4, 5 ఈ 2 తేదీల్లో బయటకు రాకపోవడం అనేది, ముఖ్యంగా చిన్నపిల్లలు, ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ మదర్స్, చిన్నపిల్లలు ఉన్నటువంటి తల్లులు, వీళ్ళు ఎవరూ కూడా, ముసలి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రెవెన్యూ స్టాఫ్ అన్ని చోట్ల కూడా, మున్సిపల్ ఏరియాస్ కావచ్చు, రూరల్ ఏరియాస్ కావచ్చు, అన్ని చోట్ల కూడా రిహాబిలిటేషన్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఆ రిహాబిలిటేషన్ సెంటర్స్లో ఫుడ్ అరేంజ్మెంట్స్ దగ్గర నుంచి మెడికల్ ఫెసిలిటీస్ సహా అన్నీ అరేంజ్ చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా, ప్రధానంగా అట్లీస్ట్ వయసు అయినటువంటి వాళ్ళు, అదేవిధంగా పిల్లలు, గర్భిణీ స్త్రీలందరినీ కూడా హాస్పిటల్లో జాయిన్ చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతోంది. మిచాంగ్ తుఫాను కారణంగా తిరుపతిలో భారీగా వర్షం పడుతోంది. ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరుపతిలో భారీ వర్షం కారణంగా ఎటు చూసినా రోడ్లు జలమయమయ్యాయి. చాలా చోట్ల వర్షపు నీరు రోడ్లపై పొంగి పొర్లుతుండటంతో రాకపోకలు స్తంభించిపోయాయి. వర్షపు నీరు రోడ్లపై నిల్వ ఉండకుండా పారిశుద్ధ్య కార్మికులు చర్యలు చేపడుతున్నారు. వర్షాల కారణంగా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేలా నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి ఉదయం 5 గంటల నుంచి రోడ్లపై తిరుగుతూ అధికారులను ఎప్పటికప్పుడు సమాయత్తం చేస్తూ సమస్యలను పరిష్కారం చేస్తున్నారు. ఆటోనగర్, చింతలచేను, శ్రీనివాసపురం, పోస్టల్ కాలనీ, పార్వతీపురం, లక్ష్మీపురం ప్రాంతాల్లో అభినయ్ రెడ్డి స్వయంగా తిరుగుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సిబ్బందిని సహాయక పనుల్లో నిమగ్నమయ్యేటట్లు చూశారు. పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా నిత్యం రోడ్ల మీద ఉంటూ అక్కడ బ్లాక్ అయినటువంటి కాలువలని క్లియర్ చేస్తూ వాటర్ ఫ్లో, ఈ ఫ్లడ్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రీగా మూవ్ అయ్యేటట్టుగా అన్ని చర్యలు చేపట్టారు. తద్వారా వాటర్ క్లాగింగ్ అన్నది తగ్గింది. గతంలో ఎక్కువగా వాటర్ క్లాగ్ అయ్యేటటువంటి లక్ష్మీపురము, శ్రీనివాస కళ్యాణ మండపాల ప్రాంతాల్లో కూడా 3 గంటల కంటే మించి వాటర్ క్లాగింగ్ కాకుండా ఆ వాటర్ ఛానల్స్ని ఇంజనీరింగ్ వాళ్ళు, శానిటేషన్ సిబ్బంది డైవర్ట్ చేయగలిగారు. కమిషనర్ గారు, ఇతర కార్పొరేటర్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు అందరూ కూడా ఈ పని మీదే పూర్తి శ్రద్ధను పెట్టి
నగరవాసులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్నారు. ఇక రాబోయేటటువంటి 2 రోజులు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాటర్ ఫ్లో అయ్యేటటువంటి రోడ్స్లో మీకు ఆ ప్రాంతాలు తెలిసి ఉన్నా కూడా వారకు నడవడము ఇలాంటివి చేయొద్దండి. ఎందుకంటే వాటర్ డైవర్ట్ చేసే ఉద్దేశంతో ఎక్కడైనా తవ్వి ఉన్నట్లయితే అక్కడ ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా దాన్ని ముందే అంచనా వేసుకొని జాగ్రత్తగా ఉండమని మీ అందరినీ నేను విన్నవించుకుంటున్నాను. ఇంజనీరింగ్ సిబ్బంది మరియు పారిశుద్ధ్య సిబ్బంది అందరూ కూడా గత 3 రోజులుగా అవుట్డోర్లోనే వర్క్ చేస్తున్నారు. ఎక్కడైతే వాటర్ రోడ్ల పైన ప్రవహిస్తుందో అలాగే డ్రైన్స్ ఓవర్ఫ్లో అవుతున్నాయో అక్కడంతా కూడా జేసీబీస్ అలాగే చెట్లు పడిపోతే మిషన్స్ అన్నిటినీ పెట్టుకొని ఎప్పటికప్పుడు ఆ వాటర్ని అంతా డ్రైన్ అవుట్ చేయడానికి నగరపాలక సంస్థ సిద్ధంగా ఉంది. ప్రజలందరూ కూడా మరింత అప్రమత్తంగా ఉండి ఎక్కువ వర్షం ఉన్నప్పుడు బయటకు రాకుండా ఇళ్లల్లోనే ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినట్లయితే వాలంటీర్స్ ద్వారా మాకు వెంటనే నగరపాలక సంస్థ కార్యాలయంలో కూడా ఒక కాల్ సెంటర్ని ఆల్రెడీ ఓపెన్ చేశాము వారం ముందరే. 0877225676 ఈ నెంబర్కి కాల్ చేసినట్లయితే వెంటనే మా సిబ్బంది కూడా ఆ యొక్క కంప్లైంట్ని హాజరవుతారు. బంగాళాఖాతంలో నెలకొన్న తీవ్ర వాయుగుండం తుఫానుగా మారుతున్న దృష్ట్యా ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుఫాను పరిస్థితులపై సీఎం జగన్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మిచాంగ్ తుఫాను నేపథ్యంలో ఈ నెల 4వ తేదీన నెల్లూరు మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో 8 జిల్లాల్లో తుఫాను ప్రభావం ఉండడంతో ముందస్తుగా ఏపీ ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. తుఫాను నేపథ్యంలో అధికారులకు సీఎం జగన్ పలు సూచనలు చేశారు. తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలని, సహాయక చర్యల్లో ఎలాంటి లోటు రాకూడదని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టడానికి ప్రభావిత జిల్లాల కలెక్టర్లను సన్నద్ధంగా ఉండాలని అన్నారు. కరెంట్, రవాణా వ్యవస్థలకు అంతరాయాలు ఏర్పడితే వెంటనే పునరుద్ధరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. తుఫాను ప్రభావం అధికంగా ఉన్న తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తుఫాను ప్రభావం అధికంగా ఉన్న తీర ప్రాంత ప్రజలను అవసరమైన చోట సహాయ శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సురక్షితమైన తాగునీరు, ఆహారం, పాలు అందించేలా శిబిరాల్లో ఏర్పాట్లు చేయాలని, అలాగే ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసుకోవాలని సంబంధిత అధికారులకు సీఎం సూచనలు ఇచ్చారు. తిరుమలలో విద్యుత్ అవసరాల కోసం టీటీడీకి 5 కోట్ల రూపాయల విలువైన గాలిమరను విరాళంగా అందించింది ముంబైకి చెందిన ఓ కంపెనీ. తిరుమలలో విద్యుత్ అవసరాల కోసం ముంబైకి చెందిన విశ్విండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ టీటీడీకి 5 కోట్ల రూపాయలు విలువైన 800 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే గాలిమరను విరాళంగా అందించింది. ఈ మేరకు తిరుమల జీఎంసీ ప్రాంతంలో గాలిమర ఏర్పాట్లను టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఏపీఎస్ఈబీ నుండి అనుమతులు వచ్చిన తర్వాత టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించనున్నారు. ఈ విద్యుత్ గాలిమర ద్వారా ఏడాదికి 18 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీనివలన ప్రతి ఏడాది టీటీడీకి 1 కోటి రూపాయల వరకు ఆదా అవుతుంది. ఇప్పటికే టీటీడీ అవసరాలకు 15 ఏళ్ల క్రితమే ఇదే కంపెనీ 1.03 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే 2 గాలిమర్లను ఏర్పాటు చేసింది. వీటి నిర్వహణ బాధ్యతను ఈ కంపెనీనే చూసుకుంటోంది. ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న 0.8 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే గాలిమర నిర్వహణను కూడా ఇదే కంపెనీ చేపట్టనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ జనం బాట పట్టనున్నారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు మధ్యంతర బెయిల్పై విడుదలైన తరువాత ఆస్పత్రి, ఇంటికే పరిమితమయ్యారు. శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ కూడా లభించడంతో ఈ మధ్య ఆయన పుణ్యక్షేత్రాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. తీర్థయాత్రల తర్వాత ఈ నెల 10వ తేదీ నుంచి జిల్లాల పర్యటనకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈలోపు రాష్ట్రంలో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై ఢిల్లీకి వెళ్లి సీఈసీకి ఫిర్యాదు చేయనున్నారు. పార్లమెంట్ సమావేశాలు జరిగే సమయంలోనే ఢిల్లీకి వెళ్లేలా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారట. ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీలోపు తనకు సమయం కేటాయించాలంటూ సీఈసీకి చంద్రబాబు లేఖ రాయనున్నారు. ఇక ఈ నెల 10వ తేదీ నుంచి రాష్ట్రంలోని 4 ప్రాంతాల్లో ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్, ఏపీ సర్పంచ్ల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశాల్లో చంద్రబాబు పాల్గొనబోతున్నారు. ఈ నెల 10న శ్రీకాకుళం, 11న కాకినాడ, 14న నర్సారావుపేట, 15న కడపలో చంద్రబాబు సమావేశాలు నిర్వహించనున్నారు.
పార్టీలకు అతీతంగా సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలను ఈ సమావేశాలకు ఆహ్వానిస్తున్నారు. ఒక్కో సమావేశానికి సుమారు 5-6 వేల మంది వరకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈ నెలలోనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఓ బహిరంగ సభ నిర్వహించే అవకాశం కూడా ఉందంటున్నారు టీడీపీ శ్రేణులు. కాగా నిన్న తిరుమల శ్రీవారిని, విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న విషయం విదితమే. జనసేన పార్టీ తెలంగాణలో పోటీ చేసిన 8 నియోజకవర్గాల్లో కనీసం తన ప్రభావం చూపలేకపోయింది. తెలంగాణ ఎన్నికల్లో జనసేన తన ప్రాబల్యాన్ని కోల్పోయింది. జనసేనాని పవన్ కూకట్పల్లి స్థానంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా అక్కడ కనీసం డిపాజిట్ రావడం కూడా కష్టంగా మారింది. బీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. గ్రేటర్ పరిధిలో పొత్తులో భాగంగా బీజేపీ కూకట్పల్లి ఒక్క సీటునే కేటాయించింది. ఆ సీటులో గెలుపు కోసం పవన్ కళ్యాణ్ ఓ బహిరంగ సభతో పాటు 2 రోజుల పాటు ర్యాలీ నిర్వహించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. సెటిలర్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గంలో బీఆర్ఎస్ తన పట్టు నిలుపుకుంది. ఇక తాండూరు, నాగర్ కర్నూలు, కోదాడ వంటి నియోజకవర్గాల్లో కూడా డిపాజిట్లు రాలేదు. ఖమ్మం, అశ్వారావుపేట వంటి చోట్ల అసలు పట్టించుకున్న వారు లేరు. మొత్తంగా జనసేన 8 స్థానాల్లో ఒక్క కూకట్పల్లిలో మాత్రం కాస్త ఓట్లు తెచ్చుకున్నారు. కానీ అది కూడా గౌరవప్రదమైన ఓట్లు కాదు. జనసేన పార్టీ మామూలుగా బీజేపీతో సంబంధం లేకుండా పోటీ చేయాలనుకుంది. తర్వాత బీజేపీని కలుపుకుంది. 8 సీట్లు ఇచ్చింది. ఆ 8 సీట్లలో బీజేపీకి పెద్దగా బలం లేదు. జనసేన పార్టీకి క్యాడర్ లేకపోవడంతో పోటీ చేసిన చోట్ల గట్టిగా ప్రచారం చేయడానికి కూడా ఇబ్బందులు పడ్డారు. బీజేపీ వైపు నుంచి సహకారం శూన్యమైంది. చివరికి కూకట్పల్లిలో బీజేపీకి కొంత బలం ఉన్నా వారి ఓట్లు చివరికి బీఆర్ఎస్ వైపు మళ్లించారు. దీంతో జనసేన పార్టీకి డిపాజిట్ కూడా రాకుండా పోయింది. అయితే తెలంగాణలో పోటీ చేయడమే జనసేన పార్టీ సాధించిన గొప్ప విజయం అనుకోవాల్సిందే. 8 స్థానాల్లో పోటీ చేసిన జనసేన పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయో ఒకసారి చూద్దాం. తాండూరు 2818 ఓట్లు, కోదాడ 758 ఓట్లు, నాగర్ కర్నూలు 1876 ఓట్లు, ఖమ్మం 1461 ఓట్లు, కొత్తగూడెం 1693, వైరా 2257, అశ్వారావుపేట్ 2281 ఓట్లు, కూకట్పల్లి 28330 ఓట్లు వచ్చాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో కాషాయ జెండా రెపరెపలాడింది. మధ్యప్రదేశ్లో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోగా ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో కాంగ్రెస్ను గద్దెదించి కమలం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో బీజేపీ శ్రేణులు తిరుపతిలో సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా పేల్చి స్వీట్లు పంపిణీ చేసి కమలదళం ఆనందోత్సాహాల్లో మునిగి తేలారు. నరేంద్ర మోడీ గారి పాలనను మెచ్చి అన్ని రాష్ట్రాల్లో దేశం మొత్తం నరేంద్ర మోడీ గారి పాలనను కోరుకుంటున్నారు. దానికి నిదర్శనమే ఈ ఫలితాలు. త్వరలో 2024 ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ పాలన వచ్చే దిశగా మేమంతా కృషి చేస్తాము. 2024లో మళ్ళీ ఎర్రకోట పైన మళ్ళీ ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం మళ్ళీ నరేంద్ర మోడీ హ్యాట్రిక్ సాధిస్తారు. ఇది తథ్యము. 3 రాష్ట్రాల మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ ప్రజలకు భారతీయ జనతా పార్టీ తిరుపతి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలని. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటిందని, కాంగ్రెస్ గెలుపుతో ప్రజలు దొరల పాలనకు మంగళం పాడారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి ఉద్ఘాటించారు. తెలంగాణలో దొరల అవినీతి, కుటుంబ పాలనకు ప్రజలు విసిగి వేశారి. ప్రగతి భవన్ కోటలు బీటలు వారేలా ప్రజలు ఓటుతో వారి తీర్పునిచ్చారని అన్నారు. ఈరోజు మనం చూసాం కర్ణాటక, ఆ తర్వాత తమిళనాడులో అలయన్స్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈరోజు తెలంగాణ, రేపు సౌత్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ప్రారంభమవుతుంది. ఖచ్చితంగా అవినీతి రహిత పరిపాలన కోసం ఎదురు చూసిన ప్రజలకు రేపు ఈ తెలంగాణ ఎన్నికలు ఈరోజు ఉపశమనాన్ని కలిగించాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల కన్నా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఆ వెలువడినటువంటి తీర్పును చూసి ఎంతో సంబరాలు చేసుకుంటున్నారంటే ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ పాలకులు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పని నేను తెలియజేస్తూ, తెలంగాణలో గెలిచినటువంటి కాంగ్రెస్ నాయకులకి, ఓట్లేసి గెలిపించిన ప్రజలకి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ముఖ్యంగా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఏదైతే మా అనుకున్న లక్ష్యాన్ని కాంగ్రెస్ ఈరోజు సునాయాసంగా చేజిక్కించుకుందో వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియ. జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్ర ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారా అంటే జనసేన శ్రేణుల నుంచి అవుననే సమాధానం వస్తోంది. జనసేన విస్తృత స్థాయి సమావేశంలో పవన్ ప్రసంగంలో ఎక్కువగా సొంత వాళ్లను హెచ్చరించడానికే సరిపోతోంది. విస్తృత స్థాయి సమావేశంలో పవన్ ప్రసంగం జనసేనకు తీవ్ర నష్టం కలిగిస్తుందని ఆ పార్టీ నాయకులే అభిప్రాయపడుతున్నారు.
రాజకీయ పరిజ్ఞానం ఉన్న నాయకులెవరూ ఇతర పార్టీల కోసం సొంత వాళ్లను హెచ్చరించే స్థితికి దిగజారని జన సైనికులు మండిపడుతున్నారు. తన అభిప్రాయాన్ని వ్యతిరేకించే వాళ్లపై పవన్ ఆగ్రహం ఆయనలోని నియంతను బయటపెట్టిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జనసేన విస్తృత స్థాయి సమావేశంలో పవన్ ఏమన్నారంటే, నన్ను ప్రధాని మోడీ, జేపీ నడ్డా, అమిత్ షా, చంద్రబాబు నాయుడు అర్థం చేసుకున్నారు. కానీ నేను పెంచి అండగా ఉన్న నాయకులు అర్థం చేసుకోలేకపోయారు. మోడీ అంతటి వ్యక్తే అర్థం చేసుకుంటే ఇక్కడి కొందరు నాయకులు మిడిమిడి జ్ఞానంతో ఎందుకు ఉంటారు? నా నిర్ణయాలను సందేహించేవారు సంతోషంగా వైసీపీలోకి వెళ్లిపోవచ్చు. టీడీపీతో పొత్తుపై ఏ స్థాయి నాయకులైనా వ్యతిరేకంగా మాట్లాడినా సహించేది లేదు. అలాంటి వారిని కోవట్టులుగా భావిస్తామని పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జనానికి పవన్ ఎటు అర్థం కారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అర్థమయ్యే పనులేవి చెయ్యరు కాబట్టి. చివరికి తన వెంట నడిచే వాళ్లకు కూడా అర్థం కాకపోతే అది ముమ్మాటికి తనలోని లోపంగా భావించకుండా వారిపై విరుచుకుపడడం ఏంటి? పైగా పొత్తుపై ఎవరూ నోరెత్తొద్దని హుకుం జారీ చేయడం ఏ రకంగా ప్రజాస్వామిక లక్షణమో పవనే చెప్పాలి. ఇక అధికారంలోకి వస్తే పవన్ ఎలా వ్యవహరిస్తారో తాజా కామెంట్స్ ను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ టీడీపీతో కలిసి అధికారం పంచుకుంటే అప్రజాస్వామిక విధానాలను ప్రజలు ప్రశ్నిస్తే వాళ్లను కూడా ఇదే రకంగా మాట్లాడారనే గ్యారంటీ ఏముంది అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. జనసేన నాయకులు, కార్యకర్తలకు కూడా మేధస్సు ఉంటుందని, వారికి ఆలోచించే జ్ఞానం ఉందని పవన్ గ్రహించి ఉంటే ఇలా హెచ్చరించేవారు కాదనే చర్చకు తెరలేసింది. టీడీపీకి తొత్తుగా మారి అందరూ తనలా బాబు పల్లకి మొయ్యాలని, లేదంటే వెళ్లిపోవాలని ఆదేశించడం పవన్కే చెల్లిందనే విమర్శ కూడా వెల్లువెత్తుతోంది. పవన్ తన కోపాన్ని బయట ప్రదర్శించడం ద్వారా ఒక చేదు వాస్తవం బయటపడింది. టీడీపీతో పొత్తును పవన్ మినహాయిస్తే జనసేన నేతలెవరూ అంగీకరించడం లేదనే సత్యం వెలుగు చూసింది. ఇలాగైతే మరోసారి వైసీపీ రాజకీయంగా లాభపడుతుందనే భయమే పవన్ ను తీవ్ర ఫ్రస్ట్రేషన్ కు గురి చేస్తోందని జనసేన నేతలు అంటున్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా గొప్ప ఆలోచనతో యువతలో క్రీడా స్ఫూర్తిని పెంచడానికి, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర పేరుతో ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా, క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ బైరెడ్డి సిద్ధారెడ్డి అభివర్ణించారు. క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో ఈ 5 క్రీడాంశాల్లో గ్రామ, వార్డు, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాలు డిసెంబర్ 15 నుండి ఫిబ్రవరి 3 వరకు కొనసాగనున్నాయి. సక్సెస్ఫుల్ గా వైరల్ అయిపోయింది. 72 అవర్స్ లో దాదాపుగా 5 లక్షల మంది ఈరోజు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. మీరు రిజిస్టర్ చేసుకోవాలి అంటే ఈరోజు aardhamandra.ap.gov.in ద్వారా మీరందరూ కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదంటే 1902 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదా మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్తే అక్కడున్న స్టాఫ్ మీకు రిజిస్టర్ చేసేదానికి వాళ్ళు హెల్ప్ చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మ్యాక్సిమం టార్గెట్ వచ్చి దాదాపుగా 84 లక్షల నుంచి 1 కోటి మంది వరకు రిజిస్టర్ అవుతారనేది మా యొక్క అంచనా. దాదాపుగా 3 లక్షల మ్యాచెస్ని జరిపించాలనేది కూడా మా యొక్క టార్గెట్. ఈ 3 లక్షల మ్యాచెస్ని ఆర్గనైజ్ చేయడం కోసం అని చెప్పి 15,004 సచివాలయాల్లో దాదాపుగా 10,000 గ్రౌండ్లను ఇప్పటికే ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది. ఈ 2-3 రోజులలోనే దాదాపుగా ఈ యాక్టివిటీకి, ఈ ఆడుదాం ఆంధ్రాకు సంబంధించిన ఈ స్పోర్ట్స్ కిట్స్ను కూడా అన్ని సచివాలయాలకు కూడా రీచ్ కావడం జరుగుతుంది ఈ రానున్న 2 రోజులలో. గత ప్రభుత్వం తిరుపతిలోని కొన్ని ప్రాంతాల్లో భూములకు రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తూ విధించిన 22A తొలగించి జగన్ ప్రభుత్వమే దగ్గరుండి వారికి రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని కల్పిస్తూ ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తోందని నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి నగరంలోని వివిధ ప్రాంతాల్లో గత తెలుగుదేశం ప్రభుత్వం విధించిన రిజిస్ట్రేషన్ల నిషేధాన్ని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి చొరవతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలగించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే అందుకు భిన్నంగా టీడీపీ చేస్తున్న విష ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ దగ్గరుండి మరి వారికి రిజిస్ట్రేషన్ కల్పించడం కోసం డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, కార్పొరేటర్ దొడ్డారెడ్డి ప్రవళికారెడ్డి సాక్షి సంతకాలు చేసి ప్రజల్లో మరింత నమ్మకాన్ని కల్పించారు. స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి చొరవతో తమ భూములకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం లభించిందని ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. 22A కింద నలుగుతూ వచ్చినటువంటి సర్వే నెంబర్లను, ఆ సర్వే నెంబర్లకు విముక్తిని ఈ మధ్యన ఇటీవల కాలమే భూమన కరుణాకర్ రెడ్డి గారి చొరవతో ముఖ్యమంత్రి గారు ఊరట కల్పించారు.
దాంట్లో సుమారుగా తిరుపతి నగరంలో 5,000కు పైగా కుటుంబాలు చేకూరబడింది. వాళ్ళందరి రిజిస్ట్రేషన్ ప్రక్రియను 4-5 రోజుల కిందటనే ప్రారంభించారు. ఎవరెవరైతే తమ స్థలాలు 22A నుంచి లిఫ్ట్ కాబడ్డాయో వాళ్ళందరూ కూడా స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చి స్టాంప్ డ్యూటీ ప్రభుత్వానికి చెల్లించి రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. తద్వారా వాళ్లకు మూలపత్రాలు అన్నటివి ఇవ్వబడతాయి. భవిష్యత్తులో ఏదన్నా లోనుకు పోవాలనుకున్నా వాళ్ళ పిల్లల చదువుల కోసం కానీ పెళ్ళిళ్ళ కోసం కానీ ఈ పత్రాలు ఎంతగానో ఉపయోగపడతాయి. మీ ద్వారా తిరుపతి ప్రజలందరికీ ఈ సర్వే నెంబర్లు లిఫ్ట్ కాబడినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు కూడా మేము కొన్ని తాతాయిగుంట్లోని కొన్ని సర్వే నెంబర్లకు సాక్షులుగా సంతకాలు చేయడం జరిగింది. అభినయ్ గారు, నేను. అంటే ఇది ఎన్నో రోజులు 3 దశాబ్దాలుగా నుంచి ఇది సమస్య చాలా రోజుల నుంచి ఉంది ప్రజల్లో. కానీ ఏ ప్రభుత్వాలు ఈ సమస్యని పరిష్కరించలేకపోయినాయి. ఇన్ని ప్రభుత్వాలు వచ్చినారు, ఎంతమంది నాయకులు మారినా కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ సమస్యను పరిష్కరించుకోగలిగాము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. Contact Mikta Travels for international and domestic air tickets and package tours. Opposite Railway Parcel Service, Tirupati. Cell number 9908837246. తిరిగి వార్తల్లోకి స్వాగతం. గ్రంథాలయాలు విజ్ఞాన కేంద్రాలు అని ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవర్చుకొని వారి మేధస్సును పెంపొందించుకోవాలని చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ నైనారు మధుబాల కోరారు. తిరుపతి అన్నమయ్య సర్కిల్లోని ప్రభుత్వ గ్రేడ్ 1 గ్రంథాలయాన్ని విద్యార్థులు, పాఠకులు చక్కగా వినియోగించుకుంటున్నారు. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ, పీజీ, గ్రూప్ పరీక్షల వరకు అన్ని పుస్తకాలు గ్రంథాలయంలో అందుబాటులో ఉన్నాయి. అలాగే ఎంసెట్, నీట్ ఎగ్జామ్లకు ఉపయోగపడేటువంటి పుస్తకాలు కూడా ఉన్నాయి. ఇవి కాక 4 తెలుగు దినపత్రికలు, 3 ఆంగ్ల పత్రికలను కూడా పాఠకులకు అందుబాటులో ఉంచారు. అదేవిధంగా విద్యార్థుల కరెంట్ ఈవెంట్స్ కోసం సమాచార సేకరణ నిమిత్తం ఇంటర్నెట్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. విద్యార్థులు అందరూ కూడా ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యతో రాణించి సమాజంలో ఉత్తమ పౌరులు కావాలని జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ నైనారు మధుబాల ఆకాంక్షించారు. చిత్తూరు జిల్లా గ్రంథాలయ అన్ని చోట్ల జరుగుతూ ఉంది. సో గ్రంథాలయాలన్నీ కూడా మార్నింగ్ 8 నుండి ఈవినింగ్ 7 వరకు అన్ని చోట్ల తెరవబడుతుంది. సో దీన్ని ఖచ్చితంగా అందరూ వినియోగించుకోండి. పిల్లలు ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇప్పుడు ఇంటర్మీడియట్ కావచ్చు, 10th వరకు 1 to 10th వరకు కూడా అన్ని బుక్స్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. సో ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను. శని ఆదివారాల్లో తిరుపతి నగరంలో నిర్వహించిన ఓటర్ జాబితా ప్రత్యేక శిబిరాల్లో ప్రజలు వారి ఓట్లను పరిశీలించుకున్నారు. తప్పులుగా ఉన్న వాటిని BLO ద్వారా సరిచేసుకున్నారు. అర్హత ఉన్నవారు కొత్తగా ఓటును నమోదు చేసుకున్నారు. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కొత్త ఓటర్ల నమోదుకు, సవరణలకు సంబంధించి డిసెంబర్ 2, 3 తేదీలలో ప్రత్యేక శిబిరాలను ఆయా పోలింగ్ కేంద్రాల్లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ 167వ నెంబర్ పరిధిలోని 267వ పోలింగ్ కేంద్రంలో బూత్ లెవెల్ అధికారులు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో ముసాయిదా ఓటర్ల జాబితాతో ఓటర్లకు అందుబాటులో ఉన్నారు. ఓటర్లు తమ పేర్లను ఓటర్ల జాబితాలో సరిచూసుకున్నారు. ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారు ఫారం 6తో కొత్తగా నమోదు చేసుకున్నారు. మరికొంతమంది ఫారం 8 ద్వారా సవరించుకున్నారు. తిరుపతి ప్రజానీకానికి తెలియడం ఏమనగా మనకు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ స్పెషల్ క్యాంపెయిన్ డే అని ఓటర్ సంబంధించిన అవగాహన సదస్సు డిసెంబర్ 2, 3 తేదీలో నిర్వహిస్తుంది. అందులో ప్రతి ఒక్కరూ కూడా మీకు ఓటు హక్కు ఉందా లేదా చెక్ చేసుకోమని ప్రతిసారి చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మీరు మీ దగ్గరలో ఉన్న పోలింగ్ బూత్ ఆఫీస్ దగ్గర కానీ లేకపోతే మీ సెంటర్ దగ్గర కానీ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అలాగే మనకు ఎవరికైనా ఓటు లేకపోతే ఫామ్ 6 కానీ, ఎవరికైనా చచ్చిపోయిన వాళ్ళు కానీ, ఎవరైనా మైగ్రేట్ అయిపోయిన వాళ్ళు కానీ ఉంటే ఫామ్ 7 పెట్టుకోవచ్చు. ఇంకేదైనా డోర్ నెంబర్ కరెక్షన్స్ కానీ ఇంకేదైనా ఉంటే ఫామ్ 8 కింద పెట్టుకొని మీ ఓటు హక్కు ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. పొరపాటున ఒక పిఎస్ నుంచి ఇంకో పిఎస్కి మారడం జరిగి ఉంటుంది. మీరు పోలింగ్ టైంలో ఎక్కడుందో ఓటు తెలుసుకోవడానికి మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి ఈరోజు మీ BLOని అడిగి ఓటు ఏ పోలింగ్ స్టేషన్ నందు ఉందో మీరు నిర్ధారించుకున్నట్లయితే మీరు పోలింగ్ టైంలో మీరు కరెక్ట్గా అదే సెంటర్కి వెళ్ళి పోలింగ్ వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇందులో మెయిన్గా
18 ఏళ్ళు దాటిన వారికి ఫామ్ 6 అనే ఆప్షన్ ద్వారా కొత్తగా ఓట్లని మనం చేర్చుకోవచ్చు. దీనికి ఆధార్ కార్డు కానీ, గ్యాస్ బిల్ కానీ, అంటే మీ ఐడెంటిటీ ప్రూఫ్, మీరు ఆ ఏరియాలో ఉంటున్నట్లు ఒక ఐడెంటిటీ ప్రూఫ్ని తీసుకొని మీ ఫోటోని జతపరిచి మీ బిఎల్ఓలకి ఇచ్చినట్లయితే వెంటనే వాళ్ళు ఓటు హక్కుని మీకు నమోదు చేస్తారు. ఈరోజే చివరి అవకాశం, అందరూ వినియోగించుకోండి. తిరుపతి ప్రజలందరూ కూడా. జర్మనీకి చెందిన పరమహంస విశ్వానంద స్వామి ఆధ్వర్యంలో జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన 120 మంది విదేశీ భక్త బృందం శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించుకుంది. ముక్కంటి దర్శనార్థం శ్రీకాళహస్తికి విచ్చేసిన విదేశీయులు ఆలయంలో సందడి చేశారు. జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన విదేశీ యువతులు హిందూ సాంప్రదాయం ప్రకారం కట్టు బొట్టుతో స్వామి అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరు ఆలయం శిల్ప సౌందర్యాన్ని వీక్షిస్తూ తన్మయత్వం చెందారు. ఆ తర్వాత మహాద్వారం ఎదురుగా ఉన్న విజయస్తూపంపై ఉన్న సూక్ష్మ నందిని దర్శించి సామూహిక శివనామ స్మరణ చేశారు. ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఈవో రామారావు వీరికి దర్శన ఏర్పాట్లను చేసి వారి వెంట ఉన్నారు. ఏఐటీయూసీ తిరుపతి జిల్లా ప్రథమ మహాసభలు శ్రీకాళహస్తి పట్టణంలో డిసెంబర్ 17, 18, 19 తేదీల్లో 3 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ తెలిపారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ ప్రజల పక్షాన ఉంటున్న ఏఐటీయూసీ మహాసభలను ప్రజలు జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఏఐటీసీ అనేక పోరాటాలు చేసి కార్మికులకు అండగా ఉండేటువంటి ఏఐటీసీ మొదటి మహాసభ కాళహస్తి పట్టణం జరుపుకుంటున్నాం. ఇవాళ వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఎన్నో పోరాటాలు చేసి ప్రాణతర్పాలు చేసి చట్టాలు చేపడితే ఇవాళ చట్టాలన్నీ కూడా 44 చట్టాలని 4 కోళ్లుగా మార్చి కార్మికులకు వ్యతిరేకంగా ఇవాళ పార్లమెంట్ తీర్మానం చేయడం జరుగుతున్నది. దీనికి ఎంత వ్యతిరేకంగా రేపు జరగబోయేటువంటి డిసెంబర్ 17 తారీఖున కార్మికులకి ఎవరిస్తున్న తీరు పట్ల మహాసభలో నిర్ణయాలు తీసుకొని ఈ 3 ఏళ్ల పాటు ఉద్యమాలు చేపట్టి కార్మికులకు అండగా ఏఐటీసీ ఉంటుందని చెప్పని ప్రజానీకం తెలియాలని చెప్పని ప్రథమంగా జరుగుతున్న మొట్టమొదటి మహాసభ కనుక శ్రీకాళహస్తిలో 17, 18, 19 తారీఖుల్లో ఈ 3 రోజుల పాటు జరిగే ఏఐటీయూసీ మహాసభల్లో ఈ నగరంలో ఉన్న వీధి వ్యాపారులందరూ కూడా ఈ యొక్క మహాసభలో పాల్గొని ఏఐటీయూసీ ఎర్ర జెండా కింద ఉన్న ప్రతి ప్రజా సంఘం కూడా పాల్గొనాలని చెప్పి కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. హమాలీ కార్మికుల సంక్షేమ చట్టం సాధనకు సమరశంఖం పూరించడానికి సిద్ధంగా ఉన్నామని హమాలీ కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షులు ఎన్టీ రవి తెలిపారు. తిరుపతి బైరాగిపట్టణలోని గంధమనేని శివయ్య భవన్లో హమాలీ కార్మికుల జిల్లా అధ్యక్షులు ఎన్టీ రవి అధ్యక్షతన శ్రీ బాలాజీ లారీ లోడింగ్ అండ్ అన్లోడింగ్ వర్కర్స్ యూనియన్ తిరుపతి జిల్లా ప్రథమ మహాసభ జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి, హమాలీ కార్మికుల సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఎన్టీ రవి, రాధాకృష్ణ హాజరై ప్రసంగించారు. చేసిన హమాలీ కార్మికులు ప్రభుత్వాలు ఏమాత్రం గుర్తించిన పరిస్థితి. ఈరోజు ఏ ప్రభుత్వం మారినా, ఏ ప్రభుత్వం వచ్చినా హమాలీ కార్మికుల్ని పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. ఈరోజు హమాలీ కార్మికుల ఒక పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళ పిల్లల్ని చదివించుకోలేకుండా వాళ్ళ పిల్లలు కూడా వచ్చి మూటలు మోసే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి పోవాలని ఈ మహాసభలో తీర్మానం చేసి హమాలీ కార్మికుల సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యేంత వరకు కూడా పోరాడేదానికి ఇది ఒక అవకాశంగా మేము భావిస్తా ఉన్నాం. పూతలపట్టు నియోజకవర్గం తవనంపల్లి మండలంలో వెలసిన నాగాలమ్మ, విరూపాక్ష, ఆంజనేయ స్వామి, మునీశ్వర స్వామి వారి ఆలయాల మహాకుంభాభిషేక మహోత్సవాన్ని పండితులు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. తవనంపల్లి మండలం జొన్నగొరకల గ్రామంలో వెలసిన నాగాలమ్మ, విరూపాక్షమ్మ, ఆంజనేయ, మునీశ్వర స్వామి వారి ఆలయాల మహాకుంభాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. గురువారం నుంచి 3 రోజుల పాటు వేద పండితులు, ఋత్వికుల ఆధ్వర్యంలో పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలు పరిసర ఆలయ కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొని ప్రసాదాలు స్వీకరించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సత్యసాగర్ స్వామి మాట్లాడుతూ గురువారం గణపతి పూజతో ప్రారంభమైన కుంభాభిషేకం ఆదివారం పూర్ణాహుతితో ముగిసిందని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఉలిక్కిపడ్డ శ్రీలంక, తెరపైకి ఎల్టీటీఈ ప్రభాకర్ కూతురు. దేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్, మధ్యప్రదేశ్లో ఏర్పాటు. ఏపీలో తీవ్రంగా తుఫాను ప్రభావం, అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. తిరుపతిలో సహాయక చర్యల్లో పాల్గొన్న డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, కమిషనర్ హరిత.
ఆడుదాం ఆంధ్రకు అపూర్వ స్పందన, మంత్రి రోజా వెల్లడి. ఫ్రస్ట్రేషన్ లో పవన్ కళ్యాణ్, తెలంగాణ ఎన్నికల్లో డిపాజిట్ల గల్లంతు, పోటీ చేసిన 8 స్థానాల్లో తిరస్కరించిన ఓటర్లు. ముక్కంటి సేవలో విదేశీయులు, జర్మనీ నుంచి శివయ్య ఆశీస్సులకు క్యూ కట్టిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.